Hello all, welcome to my channel Preeti Neeruganti. I am Preeti. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను దేని గురించి మాట్లాడబోతున్నాను అంటే ఎవరైతే ఫ్రీగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నారు లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామో అనుకుంటున్నారు అంటే ఈ వీడియో అయితే మీకే అని చెప్పి నేను దేని గురించి మాట్లాడబోతున్నాను అంటే రూట్ సెట్టి అనే ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడబోతున్నాను అనమాట. ఇది రూరల్ డెవలప్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో దీంట్లో మొత్తం చాలా ట్రైనింగ్స్ అనేవి ఉంటాయి. సో ఒకటి కాదు, రెండు కాదు, చాలా అనేవి ఉంటాయి అన్నమాట. ఇది మీకు ఎలా తెలుసు అని మీరు అడగచ్చు. ఇది జెన్యూనా అని కూడా కొంతమంది అడిగే వాళ్ళు ఉండొచ్చు. ఇది జెన్యూనే. నేను ఫస్ట్ లో అలానే అనుకున్నాను, జెన్యూనా కాదా, వెళ్ళొచ్చా లేదా, అసలు ఎలా ఉంటుంది, ఇది నాకు ఎలా తెలిసింది అంటే సో నేను నా డిగ్రీ చదువుతున్నప్పుడు నేను వేరే కాలేజ్కి అనేది అటెండ్ అయ్యాను అనమాట. సో వేరే కాలేజ్కి అటెండ్ అయినప్పుడు ఎగ్జిబిషన్ లాగా అరేంజ్ చేశారు. సో ఆ కాలేజ్లో వెరైటీ ఆఫ్ థింగ్స్ అనమాట. సో బ్లడ్ టెస్ట్ ఇంకా చాలా ఉండేది. సో నేను విజిట్ చేసినప్పుడు వాళ్ళు పాంప్లెంట్ ఇచ్చారు అండ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఏంటి, ఎలా ప్రాసెస్ ఏంటి, ఎలా జాయిన్ అవ్వాలి అనేసి. బాగానే ఉంది అనేసి నేను ఆ పాంప్లెట్ అనేది అలానే పెట్టుకున్నాను. అండ్ ఒకనొక టైంలో సర్లే నాకు ఇంట్రెస్ట్ ఉండడంతో నేను జాయిన్ అయ్యాను అనమాట. సో అందరినీ కనుక్కున్నాను. ఇట్స్ జెన్యూన్, మీరు వెళ్ళొచ్చు అనే విధంగానే చెప్పారు. అందుకని నేను ఇది మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. సో ఇది జెన్యూన్ కాకపోతే నేను మీ గురించి ఇక్కడ మాట్లాడేదాన్ని కాదనుకుంటున్నా. సో ఫోటోగ్రఫీ అవ్వచ్చు, మగ్గం వర్క్ అవ్వచ్చు, టైలరింగ్ అవ్వచ్చు, లేదా ఎలక్ట్రీషియన్ వర్క్ అవ్వచ్చు, మొబైల్ రిపేరింగ్ అవ్వచ్చు, లేదా బ్యూటీషియన్ కోర్స్ అవ్వచ్చు. సో ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి, మీరు కనుక్కోవాలి ఇన్ డీటెయిల్ గా అంతే. సో అక్కడ ఏంటి అంటే 30 days మీరు అక్కడే ఉండాలి అండ్ వాళ్ళదే ఫుడ్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. అక్కడే యోగా అనేది ఉంటది. నేను అనుకున్నా అంత మంచిగా అంత ఫ్రీగా నిజంగా అరేంజ్ చేస్తారా, నమ్మొచ్చా అని. నిజంగానే నమ్మొచ్చు. అది ఏంటి అంటే ఇది రూరల్ గవర్నమెంట్ రిలేటెడ్ అనమాట. చాలా బాగానే రిసీవ్ చేసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు. అండ్ క్వాంటిటీ కన్నా క్వాలిటీ అనేది వాళ్ళు ఎక్కువ బాగా బిలీవ్ చేస్తారు అనేది నేను అక్కడ నేర్చుకున్నాను. ప్లేస్ కానీ యోగా అనేది మెయిన్ అనమాట. దెన్ అక్కడ మనం వెళ్తానే టైం టు టైం క్లాస్ అనేది అటెండ్ అవ్వాలి. అక్కడ మనకి ప్రేయర్ అనేది చేస్తారు. దెన్ మన క్లాస్ అనేది స్టార్ట్. ఎలా అయితే అలా అయింది. నేను ఉండాలనుకుంటే ఉంటాను, లేదంటే వద్దు. సో 50-50%. నేను ఎప్పుడు బయట స్టే చేసిందే లేదు. నేను అన్ని సాహసాలు కూడా చేయదలుచుకోలేదు అనే ఒపీనియన్తో వెళ్ళాను. బట్ అక్కడ నిజంగానే చాలా అంటే చాలా బాగా అనిపించి నేను ఉన్నాను. కానీ నేను వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఇంటికి వచ్చేదాన్ని. నా వల్ల ఎంత మంచిగా ఉందో నేను ఉండేదాన్ని కాదనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు బయట ఉన్నింది లేదు కాబట్టి. సో అంటే బాయ్స్ కి సపరేట్ ఉంది, గర్ల్స్ కి సపరేట్ ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాచ్ అనేది నేర్పిస్తారు. సో ఇప్పుడు ఏంటి మెయిన్ గా మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. సో ఏంటి, మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎలా చేసుకోవాలి. సో ఫస్ట్ ఏంటి వాళ్ళ ఇప్పుడు ఏంటి అనంతపూర్ అనుకోండి. అనంతపూర్లో ఒక బ్రాంచ్ అనేది ఉంది. సో బ్రాంచెస్ అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయి అండ్ వాళ్ళు క్వాలిటీ ప్రకారం నేర్పిస్తారు. చాలా మంది ఎక్కడి నుంచో వచ్చి కూడా నేర్చుకునే వాళ్ళు ఉంటారనమాట. సో నేనైతే వెళ్ళింది అనంతపూర్లో నాకు తెలిసింది. సో నేను కాంటాక్ట్ నెంబర్ అదంతా అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నియర్ బై ఉండేది మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసుకోండి. సో మీకు ఎక్కడ సెట్ అవుతుంది, మీకు నియర్ బై ఏంటి. చాలా మందికి అనంతపూరే నియర్ బై అయి ఉండదు. సో చాలా చోట్ల అనేది ఉంది ఈ రూట్ సెట్టి అనేది. సో మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసుకోండి, లేదా గూగుల్ అడగండి. సో మీరు అలా సెర్చ్ చేసుకోండి, మీకు ఎలా వీలుంటే అలా. అయితే అనంతపూర్ లో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని నాకు కమెంట్ చేయండి. నేను డిస్క్రిప్షన్ లో నాకు తెలిసిన నెంబర్స్ నేను ఇస్తాను. సో అందరికి ఎందుకంటే ప్రతి ఒక్కరు అనంతపూర్ వాళ్ళే చూస్తూ ఉంటారు కదా సో ఈ వీడియో అనేది. సో నేను అనంతపూర్ వాళ్ళదే ఇచ్చి వాళ్ళని నేను స్ట్రెస్ఫుల్ చేయలేను అనమాట. సో ఎవరైతే జెన్యూన్ గా నిజంగానే జాయిన్ అవ్వాలి అనుకుంటారో సో వాళ్ళు మాత్రమే నాకు కమెంట్ చేయండి. దెన్ ఐ విల్ షేర్ దేర్ నెంబర్. ఓకే. సో ఆధార్ కార్డ్ అనేది ఉండాలి, రేషన్ కార్డ్ అనేది ఉండాలి, ఫొటోస్ కూడా ఉండాలన్నమాట. సో ఇది నేను వెళ్ళిన దానికి ప్రూఫ్ ఏంటి అంటే మిడిల్ లో నేను కొన్ని పిక్స్ అనేవి కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. ఇదే నా బుక్ అన్నమాట. సో కొంచెం అందరినీ చూపించాలనుకోలేదు, వాళ్ళే ఇచ్చారు రికార్డ్ అనేది కూడా. ఇది ఫుల్ ఫ్రీగా అన్నమాట. సో నేను వెళ్ళింది మాత్రం టైలరింగ్ కి. సో ఇది మనకి రికార్డ్ అన్నమాట. సో మినీ రికార్డ్ అని చెప్పొచ్చు, క్లారిటీగా ఉందా. సో ప్రతి చిన్నది మనకు నేర్పిస్తారు. నేను అనుకున్నాను 30 days లో ఇది సాధ్యమా అంటే ఇది కంప్లీట్ గా వాళ్ళు ప్రతి చిన్నది ఓల్డ్ డిజైన్ నుంచి న్యూ డిజైన్ వరకు ప్రతి ఒక్క డిజైన్ అనేది కంపల్సరీ నేర్పిస్తారు. మనం శ్రద్ధ పెట్టి నేర్చుకోవాలంటే కొన్ని థింగ్స్ అనేవి వాళ్ళు ఇస్తారు. దాంతోనే మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ మాకు మిషన్ కుట్టేటప్పుడు కూడా వాళ్ళే మనకి క్లాత్స్ ఇచ్చేవారు. ఏవైతే థింగ్స్ ఉంటాయో మనకి స్కేల్ కానీ, టేప్ కానీలేండి, డీస్ కానీలేండి, సో ఏంటి బాబిన్ కేస్ కానీలేండి, సో ప్రతి చిన్నది వాళ్ళే ఇచ్చారు. సిజర్ తో సహా లోన్స్ అనేవి కూడా ఇస్తారండి. సో అంటే మనం ఈఎంఐ ప్రకారం కట్టుకునే వాళ్ళు ఉంటారు, లేదా నేను ఏదో ఒకటి బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు, లేదా నేను మిషన్ తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు. సో దానికి తగ్గట్టు అక్కడ లోన్స్ అనేటివి కూడా ఇస్తారు. అండ్ అయితే
ఏజ్ అయితే 90 to 45 ఇయర్స్ ఉండాలన్నమాట. అనిపించింది ఎవరైతే సెర్చ్ చేస్తూ ఉంటారో సో మాకు ఏదైనా ఉంటే బాగుండు నేర్చుకోవడానికి అని అనిపించి సో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అన్నమాట. నేను ఎవరిని మీరు వెళ్ళిపోండి నాకు ఫ్రీగా వచ్చేసింది అనేసి నేను టైం పాస్కి అయితే చేయడం లేదు. ఎవరైతే జెన్యూన్గా ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే. అండ్ నేనైతే ఎవరిని ఏమి ప్రమోట్ చేయడం లేదు. నేను నేర్చుకున్నది ఎవరైనా నాలాగే ఎవరో ఒకరు సెర్చ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి యూజ్ అవ్వకపోదా అని మైండ్ సెట్ తో మాత్రమే నేను చేస్తున్నాను అనమాట. ఇది నా జెన్యూన్ రివ్యూ చెప్పాలంటే. అండ్ వాళ్ళు అలానే బుక్ కూడా ఇస్తారనమాట. సో ఇది ఏంటి ఎలా అప్ స్కిల్ చేసుకోవాలి, సో బిజినెస్ గురించి కానీ సో మన వే ఆఫ్ థింకింగ్ అనేది ఎలా ఉండాలి, ఎలా అప్రోచ్, ఇది వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఉంటారు సో మనం ఇంకా గ్యాదర్ చేసుకోవచ్చు, నెట్వర్కింగ్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే ఎవరైతే బయట ఉండని వాళ్ళు ఉంటారు సో నాలాగా సో మాట్లాడేది కొంచెం మంచిగా మింగిల్ అయ్యేది సో అలా అలవాటు అవుతుంది అనమాట. కొన్ని ఫన్నీ గేమ్స్ కూడా పెడతారు అక్కడే. నిజంగా ఫుడ్ చాలా చాలా బాగుంటుంది. వాళ్ళు అడిగి మరి పెడతారనమాట. చాలా బాగుంటుంది. చాలా వెరైటీస్ గా పెడతారు. అండ్ ఇప్పుడు నేనే అనుకోండి నేను తినలేదు అనుకోండి, వాళ్ళు మరి అడిగి మరి ఇప్పుడు మనం ప్రైవేట్ హాస్టల్స్ లో మనం ఎక్కడికైనా వెళ్తాం కదా సో వాళ్ళని అంత పట్టించుకుంటారో లేదు. నాకైతే నా ఫుడ్ విషయానికి వచ్చేపాటికి నేను అంత తినేదాన్ని కాదు. కానీ వాళ్ళు పర్టికులర్ గా నన్నే అబ్జర్వ్ చేసి ఇంకా తినండి అమ్మా ఇక. అండ్ రోజు రివ్యూ అడుగుతారు. సో ఎలా ఉంది ఫుడ్, మంచిగా అనిపించిందా, ఏమైనా చేంజెస్ కావాలా అని. చాలా చాలా మంచిగా అనిపించింది. సో అక్కడ నాకు ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా మంచిగా అనిపించింది. నేచర్ గానీ అక్కడ మనుషులు గానీ చాలా మంచిగా ఉంటారు అండ్ ఎంకరేజింగ్ గా అనిపిస్తుంది. నేను అప్పుడు కానీ నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసింటే డైలీ అక్కడ ఎలా ఉండేదో ఖచ్చితంగా పోస్ట్ చేసేదాన్ని. చాలా అంటే చాలా బాగా అనిపించేది. రోజుకొక విధంగా రోజుకొకటి నేను నేర్చుకునేదాన్ని. మీరు వెళ్తారు మాకు ఏదో ఒక వర్క్ ఉందని మిడిల్లో వస్తాము అంటే అలా అవ్వరు. సో వాళ్ళు పంపిరు కూడా, వాళ్ళకంటూ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి. అండ్ మేము హాస్టల్లో ఉంటాం కదా బయటికి పంపిస్తారా అంటే అలా కూడా లేదు. మీ పేరెంట్స్ వచ్చినప్పుడు అలా పంపిస్తారు కానీ ఊరికే మేము తిరుగుతాము అదంతా అంటే పంపిరు అనమాట. చాలా స్ట్రిక్ట్ గా చాలా మంచిగా ఉంటారనమాట అక్కడ ఉండే వాళ్ళు, చూసుకునే వాళ్ళు. లాస్ట్ ఎండింగ్ లో ఎగ్జామ్ పెట్టి సర్టిఫికేట్ ఇస్తారు. సో ఊరికే అయితే ఇవ్వరు అనమాట. సో ఎగ్జామ్ ఈజీగానే ఉంటుంది, టఫ్ గా ఏమి ఉండదు. సో వాళ్ళు ప్రిపేర్ చేయిస్తారు అక్కడే. సో ఏంటి ఎలా ఉంటుంది ఎగ్జామ్, సో ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది అండ్ నెగటివ్ మార్క్స్ ఏమీ ఉండవు. మంచిగానే ఉంటది, రాసేయచ్చు, పాస్ కూడా అయిపోతారు కూడా. అండ్ మీకు ఉత్సాహం ఉంది నేను నేర్చుకోగలను అనే ఒక హోప్ ఉంటే మీరు ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అండ్ మీరు ఖచ్చితంగా న్యూ థింగ్స్ అనేవి డెఫినెట్ గా నేర్చుకుంటారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను.